హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే జర్మనీలో ఎప్పుడు ట్రెడిషనల్గా జరిగే ఒక ఫెస్టివల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫెస్టివల్ అనొచ్చు, కార్నివల్, ఫెయిర్స్, ఇలా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఈరోజు మీరు చూడబోతున్న ఈ ఫెస్టివల్ పేరు డుల్ట్ అన్నమాట. ఇది ఇయర్లీ 2 సార్లు జరుగుతుంది. ప్రతి ప్లేస్లో ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అవి ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ఈ ఫెస్టివల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి ఈవెంట్స్లో సేల్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. చాలా రకరకాల సేల్స్ అనేవి జరుగుతాయి. అందులో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి షాప్లో మనకి వుడ్ పీస్ మీద మనకి నచ్చినటువంటి పేరు కస్టమైజ్ చేసి రాసిస్తారనమాట. చూసారా ఎంత బాగుందో? అలాగే డిఫరెంట్ బొమ్మలు అవన్నీ కూడా ఎంత బాగా చెక్కారో. ప్రతి ఎగ్జిబిషన్లో చిన్న టౌన్ నుంచి పెద్ద సిటీలో కామన్గా చూసేది జైంట్ వీల్. ఇక్కడ కూడా ఉంది జైంట్ వీల్, కనిపిస్తుంది కదా? ఈ చిన్న పిల్లల ఆటలు ఇవన్నీ కూడాను చాలా వరకు మన దగ్గర ఉంటాయి. కానీ లుక్ ఎట్ దిస్, ఇక్కడ రైడ్స్ చూసారా అసలు? ఓ మై గాడ్! అంటే వీటిలో కొన్ని మనకి కూడా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఇలాంటి రైడ్స్ అనేవి కొన్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ కొన్ని అమేజింగ్ రైడ్స్ ఉన్నాయి. అసలు నేనైతే ఇలాంటి రైడ్స్ అంటే ఎప్పుడు చూడలేదు అనిపించేటువంటి రైడ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇప్పుడు చూస్తారు. ఇది చూసారా అసలు ఎంత స్కేరీగా ఉందో? ఓ మై గాడ్! చూస్తూనే ఆల్మోస్ట్ 360 degrees తిరిగేసింది. మాకైతే ఏం అర్థం కాలేదు లిటరల్లీ. చిన్న పిల్లల రైడ్స్ అంటారు.
పిల్లలు ఉన్నారు అక్కడ. నేనైతే ఇది టేస్ట్ చేశాను. పొటాటో మ్యాష్ విత్ రోస్టెడ్ ఆనియన్స్ చాలా డిఫరెంట్ టేస్ట్గా అనిపించింది. చీజ్ చూసారా ఎంత ఒరిజినల్ అంటే ఫ్రెష్గా అనిపిస్తుందో. Yeah, that is nice. That is Bavarian style. Let's go with that. అండ్ ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికైట్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.